మరి 2.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది చాలా క్లియర్ గా చెప్పారు మొయినుద్దీన్ గారు. 2.5 సంవత్సరాలు కాదండి వాళ్ళు అధికారంలో ఉంది. 5 సంవత్సరాలు అయితే మీరు 2.5 సంవత్సరం అంటున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాకే పోయింది, ఆ తర్వాత 6 నెలలు దీనికి పోయింది, ఇంకా మేము చేసింది 2.5 సంవత్సరాలు. ఇంతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం కదా. అయితే 2.5 సంవత్సరాలు వైసీపీ శాసనసభ్యులు తీసుకోలేదా, ముఖ్యమంత్రి తీసుకోలేదా, పోతే సదుపాయాలు ఉపయోగించుకోలేదా? ఇప్పుడు వస్తా ఉంటాయి, భూకంపాలు వస్తూ ఉంటాయి, తుఫాను బీభత్సాలు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి, ఇవన్నీ సహజం. మన రాష్ట్రంలో రాకపోతే ఇంకో రాష్ట్రంలో అయినా వస్తుంటాయి, ఇంకో దేశంలో అయినా. ఈరోజు నిన్న వెనిజులాలో తీవ్రమైన విషాదం, భూకంపం చాలా పెద్ద భారీ ఎత్తున భారతదేశం కూడా స్పందించి ప్రధానమంత్రి సహాయ కార్యక్రమాలకి ఆదుకుంటామని చెప్పేసి ప్రకటించాడు. ప్రపంచం అంతా స్పందించింది. వస్తూ ఉంటాయి ఎన్నో ఉపద్రవాలు, ఈ న్యాచురల్ కలామిటీస్ అయినా సహజం. వాటి ఎవరి పరిపాలనలో అయినా వస్తూ ఉంటాయి, కరువు కాటకాలు వస్తూ ఉంటాయి. అట్లాగే తుఫాన్లు, వరద బీభత్సాలు, భూకంపాలు, అదే మాయదారి రోగాలు ఇలా వస్తుంటాయి, వైరస్లు ఇవన్నీ వస్తుంటాయి. పోతే వాటిని గురించి మనం అది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పోతే ఇప్పుడు మన డిబేట్ టాపిక్ ఏంటి? ఇందాక మీరు చదివి వినిపించారు కదా డిబేట్ టాపిక్ ఈరోజు. దాని మీద కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు సిలబస్ లో ఇప్పుడు ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు సిలబస్ లో లేని అంశాలు ప్రశ్నలు ప్రశ్నాపత్రంగా ఇస్తే ఏంటి పరిస్థితి అంటే దాని మీద మాట్లాడడానికి వీఆర్ రెడీ. బట్ మీరు డిబేట్ టాపిక్ ఇదేని చెప్పి అవతల వ్యక్తి మరో ప్రసంగం చేస్తుంటే, రాజకీయ ప్రసంగం చేస్తుంటే మీరు వింటూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారనే చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మీరు విమర్శలు చేసినా లేకపోతే వాళ్ళు నిరసనలు చేపట్టినా కూడా ప్రతి దానికి కూడా ఎందుకు కూటమి ప్రభుత్వం ఉలిక్కి పడుతుంది, ఎందుకు మీరు దాన్ని అంత సీరియస్ గా తీసుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు నిరసనలు విమర్శలు చేయడం సర్వసాధారణమే కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా నిరసనలు తెలిపారా లేదా? మీరేమీ చేయలేదా? పోనీ టీడీపీ ప్రభుత్వం కానీ ఇంకేదైనా కానీ జనసేన కానీ ఎవరేమీ స్పందించలేదా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు? వినండి ఆ దానవ రాజ్యంలో చాలా జరిగాయి, చెప్పుకుంటూ పోతే మీ సమయం చాలదు. పోతే అది ఒక దానవ రాజ్యంగా ప్రజలు గుర్తించబట్టే 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అంటే అసలు ప్రజలు ఆకాంక్ష ఏంటంటే వెంటనే ఈ దొంగల ముఠాని, ఈ స్మగ్లర్స్ ని, ఈ దేశద్రోహుల్ని, ఈ రక్త పిపాసుల్ని, ఈ నరహంతకుల్ని, ఈ అవినీతి పరుల్ని, ఈ చట్టాలను ఉల్లంఘించిన వాళ్ళని అందరిని లోపల పడేయమని ప్రజలు తీర్పు ఇచ్చారు. అసలు ఉద్దేశం ఏంటంటే ఆ తీర్పు ఉద్దేశం అది లోపల పడేయమని. ప్రజలు వేసారిపోయారు. మేము ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు. మనం ఉంటాము పోతాము, మనం శాశ్వతం కాదు, వ్యవస్థలు పర్మనెంట్. ఆ వ్యవస్థలకు తిరిగి జవజీవాలు చేకూర్చాలా, పోతే మళ్ళా పునర్నిర్మాణం చేయాలా, బలోపేతం చేయాలా, పునరుజ్జీవనం కల్పించాలనే ఉద్దేశంతో మేము ప్రజాస్వామ్య స్ఫూర్తి రగిలిస్తూ ఈ 2 years టైం తీసుకున్నాం. వీళ్ళని బయట పెట్టబట్టే వీళ్ళకి కొమ్ములు వచ్చి ఈరోజు పెట్టేకపోయి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు చేసిన పనుల ఒకటా రెండా ప్రజల్లో పోయి అడిగితే చెప్తారు. పోతే ఇప్పుడు కాపులకు సంబంధించి మీరు ఇందాక టాపిక్ లో ఎత్తారు. పోతే అతిగా స్పందిస్తున్నట్టుంది కూటమని. అతిగా స్పందించడం కాదు, వాళ్ళు నిరంతరం వదంతులు వ్యాపింపజేస్తున్నారు, గోబెల్స్ ప్రచారం. ఈ వదంతుల్ని మేము మౌనంగా ఉంటే మౌనం అర్ధంగీకారం అయిపోతుంది. సామెత ఉంది మనకి, మౌనంగా ఉంటే అది అర్ధంగీకారం లెక్కగా పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళని బయట ఉంచబట్టి అవాకులు చవాకులు పేలుతున్నారని చెప్పానా? అసలు వాళ్ళని అధికారంలో రాగానే చిన్న చిన్న ఆరోపణలు వచ్చిన వాళ్ళని లోపలేస్తున్నాం. చిన్న మామూలుగా పెద్ద పెద్ద తీవ్రమైన అభియోగాలు, నేరాలు, ఘోరాలు చేసిన ఈ వ్యక్తుల్ని వెంటనే ఆ మొదటి 2 మాసాల్లో లోపలేసి పడేసి ఉంటే పోతా వస్తా ఉండేవాళ్ళు. పోతే అలా కాకుండా బయట ఉంచబట్టే ఇప్పుడు ఈరోజు వాళ్ళ కొమ్ములు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు మౌనంగా ఉంటే మీరు అన్నట్టు మేము ప్రతిదానికి ఉలిక్కి పడ్డం కాదు, మౌనంగా ఉంటే అది అర్ధంగీకారం అవుతుంది. కాబట్టి ఆ అపోహని తొలగించడానికి మేము రియాక్ట్ కావాల్సి వస్తుంది.
రియాక్ట్ కావాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఓర్పు అవసరం. రాచరిక వ్యవస్థ కాదు. రాజు తలిచిందా తడువుగా ఉరిశిక్ష విధించడానికి, రాజు తలిచిందా తడువుగా 3rd డిగ్రీ ఉపయోగించడానికి, రాజు తలిచిందా తడువుగా పోతే పోతే హత్య చేయడానికి, రాజు తలిచిందా తడువుగా కోడ దెబ్బలు కొట్టడానికి. ఇది ప్రజాస్వామ్యం. దీనికి ఏ వ్యవస్థకి ఇచ్చిన కార్యక్రమాలు ఆ వ్యవస్థ చేపట్టాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి న్యాయమూర్తులు, న్యాయవాదులు, చట్టాలు వాటిని ఉల్లంఘించి పోలీసు వాళ్ళు అన్ని చేస్తే ఏమవుతుంది? పోతే న్యాయస్థానాలు చేసే పని న్యాయస్థానాలు చేయాలా, పోలీసు చేసే పని పోలీసు వాళ్ళు చేసే పని పోలీసు చేయాలా. అలా కాకుండా అన్ని మధ్యయుగాల నాడు రాజులు అన్ని చేసేవాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్లకి హెడ్ రాజే. తలిచిందే తడువుగా నిర్ణయాలు అది అమలు చేయడం. కానీ ఇది ప్రజాస్వామ్యమే. చర్చించాల, విషయాన్ని శోధించాల, సమయం తీసుకోవాలా, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మైక్రో మ్యాక్రో లెవెల్లో పరిశీలన జరిగిన తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళు దర్యాప్తు సంస్థలు బయటికి తెస్తాయి విషయాలు. అవి కోర్టుకి ఛార్జ్షీట్ పెడతాయి. న్యాయస్థానాల పరిధిలోకి ఆ విషయం పోతుంది. ఆ తర్వాత న్యాయమూర్తులు వాయిదాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఉభయపక్షాల సాక్షుల్ని అందరిని విచారించిన తర్వాత చివరిగా న్యాయమూర్తులు తీర్పిస్తారు. కింద కోర్టు తీర్పు అంగీకారం లేకపోతే అక్కడ కూడా వెసులుబడుతుంది పై కోర్టు. ఆ కోర్టు తీర్పు మనకి తృప్తిగా లేకపోతే ఆ పై కోర్టు. ఆ కోర్టు తీర్పు ఇష్టంగా లేకపోతే మళ్ళా పైన అత్యున్నత న్యాయస్థానం. ఇన్ని రకాల సిస్టమ్స్ ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా పోవాలనుకున్నప్పుడు, ఒక క్రమ పద్ధతిలో పరిపాలన సాగించాలనుకున్నప్పుడు కొంత ఆలస్యం జరుగుతుంది. ఆ ఆలస్యం వల్లనే వీళ్ళకి కొమ్ములు వస్తున్నాయి అనే అభిప్రాయం కలుగుతుంది. లేకుంటే సోషల్ మీడియాలో ఏమండి వీళ్ళు శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా కానీ లేకపోతే మంత్రులు, ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, ప్రతిపక్ష నాయకుడిగా ఒకప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయన అప్పట్లో 60 చిల్లర సీట్లు వచ్చినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏమని?